హాయ్ అండి. జగన్‌మోహన్ రెడ్డినేమో అయ్యన్న పాత్రుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో, లేకుంటే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. వాళ్ళేమో జగన్‌ని అసెంబ్లీకి రావాలి. మిమ్మల్ని ప్రజలు గెలిపించిందెందుకు? మీ 11 మందిని ప్రజలు గెలిపించేందుకు మీరు రాండి. ఇది ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్‌మోహన్ రెడ్డి కూడా చాలా రోజుల తర్వాత నోరు విప్పారండి. మాకు టైం ఎక్కువ ఇస్తామంటే, మీరు హామీ ఇస్తే మేము వస్తామని చెప్తున్నారు. అక్కడ అయ్యన్న పాత్ర వాళ్ళు కూడా మీరు రాండి మేము టైం ఇస్తామని అయితే చెప్తున్నారు. మరి ఎంతవరకు నమ్మలేకపోతున్నామనైతే జగన్‌మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మాకు నమ్మకం లేదు దొర అన్నట్టు జగన్‌మోహన్ రెడ్డి గారైతే ఇదే చెప్తున్నారు. మాకు నమ్మకం లేదు. వచ్చినాక మీరు మాకు కనీసం 10 నిమిషాలు, 5 నిమిషాలు కూడా టైం మీరు మమ్మల్ని ఎమ్మెల్యేలను చూస్తారు తప్ప, మీరు ఎక్కువ టైం ఇవ్వలేరనైతే ఆయనైతే మళ్ళీ చెప్పుకొచ్చి, దానికన్నా నేను బయట ప్రెస్ మీట్ పెట్టే మొన్న చూసారు కదా! నేను సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టాను. దాదాపు గంట, గంటన్నర పాటైతే ప్రెస్ మీట్‌లో మాట్లాడాను. అంత టైం నాకు అసెంబ్లీలో ఇవ్వరు గదా! ప్రజా సమస్యల పైన నేను అసెంబ్లీలో కన్నా గూడా బయట ప్రెస్ మీట్‌లు పెట్టే నేను పోరాడతాననైతే జగన్‌మోహన్ రెడ్డి గారైతే క్లారిటీగా చెప్పారు. ఇక్కడేంటంటే మనం రీసెంట్‌గానే ఒక వీడియో చేసుకున్నాం. ఏంటి కూటమి ప్రభుత్వం అతనికి ఒక అవకాశం ఇచ్చి అసెంబ్లీకి రా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు అసెంబ్లీకి రండి మేము టైం ఇస్తాము. లేకుంటే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, లోకేష్ ఎవరికైనా సరే వాళ్ళు అధికారికంగా రండి జగన్ గారు మీరు రండి మీకు టైం ఇస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాం. ఖచ్చితంగా మీరు మాట్లాడండి ప్రజా సమస్యల పైన అంటే ఒక ఒక భరోసా ఇచ్చి చెప్తే బావుంటుంది. చిన్న చిన్నోళ్ళు ఈ స్పీకరు లేకుంటే ఎందుకంటే మీకు అది తెలుసు గదా! డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో, టక్కున జగన్‌మోహన్ రాగానే అయ్యన్న పాత్రుడు బయటికెళ్ళిపోయి అక్కడొచ్చి ఆడ కూర్చుంటాడు. అధ్యక్ష అని ఆహ్, జగన్‌మోహన్ రెడ్డి పిలవాలని కోరుకుంటాడు. ఎందుకంటే తెలిసిందే మనకి ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేయడం కావచ్చు, అతను ఎంపీగా ఉన్నప్పుడు అతన్ని పోలీసులు కొట్టారని చెప్తారు. మరి ఎంతవరకు వాస్తవం అని మనకు తెలీదు గానీ, జగన్‌మోహన్ రెడ్డి ఆ వీడియో చూసి సంతోషపడ్డాడని అయితే మాట్లాడుకుంటారు. అది పక్కన పెట్టేస్తే మీరు అది పక్కన పెట్టేస్తే, అసలు మెయిన్ విషయం ఏంటి? జగన్‌మోహన్ రెడ్డి క్లియర్‌గా చెప్పడం చూసాం. నాకు టైం ఎక్కువ ఇస్తానండి. నేను వస్తాను. మీరు అట్లా టైం ఎక్కువ ఇవ్వరు కాబట్టి, నేను ప్రజా సమస్యలు ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడతాను అని అయితే ఆయన క్లియర్‌గా చెప్పడం చూసాం. ఇది నాకు నచ్చలేదు. యాక్చువల్‌గా ఇంతకుముందు కూడా మనం కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాం. కూటమే ఖచ్చితంగా అతనికి ఒక భరోసా ఇచ్చి తీసుకొచ్చి మాట్లాడితే బావుంటది. లేకుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పాను. ఎందుకంటే బిల్లు పాసింగ్ చేసేటప్పుడు లేకుంటే ఏవైనా కొన్ని జీవోలు గాని, లేకుంటే బిల్లులు గాని, చట్టాలు చేసేటప్పుడు ఒక ప్రతిపక్షం లేకపోతే ఏమవుద్దంటే ఏకగ్రీవంగా అయిపోద్ది. ఏకగ్రీవంగా మీకు నిర్ణయాలు చేసుకుంటారు. దానిలో తప్పొప్పులు మీరు చూసుకుంటే తెలీదు. అందరూ కూడా పాజిటివ్‌గానే మాట్లాడతారు ఆ చట్టం గురించి. తప్పులు మనకు తెలీదు. అదే ప్రతిపక్షం ఉంటే దానిలో ఉన్న లోపాలు అయితే చూపిస్తుంది. ఇది ఇలా జరిగితే ఇలా జరుగుతుంటే వాళ్ళు సలహాలిస్తారు. దాన్ని బట్టి మనం ఒక మంచి చట్టం అనేది మనం ముందుకొస్తుంది ప్రజల ముందుకి. కాబట్టి అలా ప్రతిపక్ష హోదా ఇస్తే బావుంటుందని కూటమి గురించి అయితే నేనైతే మాట్లాడాను. కానీ ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి వచ్చేసి తను దాని గురించి అసలు మాట్లాడుకుంటే అయిపోయుండేది. కానీ నాకు టైం ఎక్కువ ఇస్తే నేను వస్తానంటే అది కరెక్ట్ కాదు. ఒక పక్కన ఏం చెప్తున్నారు? స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని ఏం చెప్తున్నారు? రఘురామకృష్ణరాజు గారు గాని, లేకుంటే మీకు అయ్యన్న పాత్రుడు గాని మీకేం చెప్తున్నారు? మీరు రాండి మేము టైమ్ ఇస్తాం. మీరు అసలు అసెంబ్లీకి రాకుండా మీరు ఎలా అంటారు? మీరు రాండి మేము టైమ్ ఇస్తాం అని చెప్తున్నారు. జగన్‌మోహన్ రెడ్డి దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఎళ్ళొచ్చు కదా! జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న తప్పేంటి? మీరు ఛాలెంజ్‌గా తీసుకొని ఎళ్ళండి. అసెంబ్లీలో కూర్చొని మీ 11 మంది కూర్చోండి. వాళ్ళు మాట్లాడతారు. కానీ వాళ్ళు స్టార్టింగ్‌లో కూటమి మాట్లాడుతుంది గదా! అధికార పక్షం మాట్లాడుతుంది గదా! ఓపికగా కూర్చోండి. కనీసం గంట, 2 గంటలు కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు టైమ్ ఇస్తారు. టైమ్ ఇచ్చినప్పుడు మీకు ఎంత టైమ్ ఇచ్చారో చూస్తారు. ప్రజలు గూడా చూస్తారు. జగన్‌మోహన్ రెడ్డి వచ్చాడు. ఇంగ ప్రజల సమస్యల గురించి మాట్లాడతారని అనుకుంటారు గాబట్టి, ప్రజలు గూడా చూస్తారు. చూసినప్పుడు ఆటోమేటిక్‌గా తేలిపోతుంది. వాళ్ళు ఎంత టైమ్ ఇస్తున్నారు? 5 నిమిషాలు ఇచ్చారా? 10 నిమిషాలు ఇచ్చారా? ఇచ్చిన 10 నిమిషాల్లో అధికార పక్షం ఎన్ని సార్లు మీకి అడ్డంకి తగులుతుంది? లేకుంటే మీరేమన్నా ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడునో, లేకుంటే లోకేష్‌నో, లేకుంటే మిగతా ఎవరైతే శాఖలుంటాయో, ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళకి ప్రశ్నించినప్పుడు వాళ్ళు అడ్డుపడతారు కదా! మిమ్మల్ని మాట్లాడనీయకుండా. అప్పుడు చూద్దాం. అప్పుడు ప్రజలు చూసుకుంటారు. ప్రజలు నిర్ణయించుకుంటారు. అసెంబ్లీకి రమ్మన్నారు. అసెంబ్లీకొస్తేనేమో మాట్లాడనీయకుండా అందరూ అడ్డుపడుతున్నారు. అందరూ ఎగబడిపోతున్నారు. అప్పుడు అర్థమైపోద్ది గదా! దాదాపు 164 మంది ఉన్నారు. 164 మంది ఒకేసారి లేసిపోతే ఎట్లా ఉంటది 11 మంది మీదకి. కాబట్టి అది అందరూ ప్రజలు చూస్తారు. ఆ అవకాశం ఇవ్వాలి గదా ప్రజలకి. నేను ముందు ఊహించేసుకొని ఏందంటే ఎలా ఉంటదో చెప్పనా? ఒక పొలానికెళ్ళాలి. పొలానికెళ్తే అక్కడ దెయ్యం ఉందని నువ్వు ముందే భయపడితే అక్కడికి ఎలా ఉంటది చెప్పండి? అలానే ఉందిది. నేను పొలం దగ్గరికెళ్ళను. దెయ్యం ఉందాడ అంటే ఎలా జెప్పు? నువ్వు అక్కడికెళ్లి చూస్తే గదా! దెయ్యం ఉందో, భూతం ఉందో తెలుస్తది. అక్కడికెళ్తే ఏమి లేదనుకోని వచ్చాం గదా! ఒకవేళ నువ్వు అసెంబ్లీకెళ్తే నీకు తెలుస్తుంది గదా! అసలకి అసెంబ్లీకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ టైమ్ ఇస్తారేమో నిన్ను మాట్లాడడానికి. తెలీదు గదా! చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రతిపక్షానికి ఇవ్వాలని ఆయన గూడా మైండ్‌లో ఉందేమో! అలానే మీరు జూసుకుంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతారని అంతకుముందు మన డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అతను గూడా మాట్లాడాడు. ప్రతిపక్షానికి గొంతు నొక్కేస్తున్నారని. కాబట్టి అలాంటిది మీరు ఒకసారి ఎళ్తే కదా తెలిసేది. వాళ్ళు ఎంతవరకు మిమ్మల్ని టైమ్ ఇస్తారు, ఎంతవరకు మిమ్మల్ని మాట్లాడనిస్తారనేది తెలిసేది. ఒక్కసారి అసెంబ్లీలోకెళ్ళి కూర్చోండి, కూర్చొని చూడండి. నా విజ్ఞప్తి అయితే అదే అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో
తప్పు చేస్తున్నారనిపిస్తుంది. వాళ్ళు అన్ని సార్లు పిలుస్తున్నప్పుడు ఎళ్లి కూర్చొని కనీసం ఒక గంటన, 2 గంటలు కూర్చుంటే కదా మీకు తెలిసేది. నాకైతే అదే అనిపిస్తుంది. ఆయన ఓపికగా కూర్చొని ఒకవేళ అవమానిస్తే అవమానపడండి. ఏమి తప్పేముంది? ప్రజలు చూస్తుంటారు గదా! మిమ్మల్ని అవమానించింది మీరేమి తప్పులు చేయలేదు గదా! మీరు లిక్కర్ స్కామ్‌లో తప్పు చేయలేదని చెప్తున్నారు. లేకుంటే సంక్షేమం బటన్లన్నీ నేనే నొక్కానని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్ ఇవ్వలేదని చెప్తున్నారు. అదేదో అసెంబ్లీలోనే చెప్పండి. లేకుంటే వాళ్ళు చెప్తూ ఉంటే ఇనండి. ప్రజలు చూస్తుంటారు గదా! మీకిచ్చిన 10 నిమిషాలు గాని, 5 నిమిషాలు గాని మీరు చెప్పేసేయండి. నేను అన్ని బటన్లు నొక్కాను. మీకు సంక్షేమం వచ్చిందా? రాలేదా? చెప్పండి. టక్ టక్ అని మీరు చెప్పేసేయండి. అమ్మ ఒడి వచ్చిందా? లేకుంటే రైతు భరోసా వచ్చిందా? లేకుంటే తల్లికి వందనం ఏదైతే మిగతా మహిళలకి 18,000 వచ్చినాయా? లేవా? ఇయన్నీ మీరు టక్ టక్ అని చెప్పేసేయండి. కూర్చోండి. మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. మీరు సూపర్ సిక్స్ గురించి చెప్పండి. మీరిచ్చింది 5,000 కదా! అన్నదాత సుఖీభవలో మిగతా 15,000 ఎటు వెళ్ళిపోయినట్టు మాట్లాడండి. అలానే గ్యాస్ అన్నారు ఒకటేగా ఇచ్చింది. మీరు అప్పుడే పూర్తి చేశానని చెప్తారండి. మరి మిగతా ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదని మాట్లాడండి. మీరన్నీ బయట చెప్పేదేదో అసెంబ్లీలో చెప్తే ఆటోమేటిక్‌గా అందరూ చూస్తారు గదా! ప్రజలందరూ చూస్తారు. అందరూ కనపడిద్ది. ఎందుకంటే మీకున్నది ఒకటే సాక్షి పేపర్. సాక్షి టీవీ. దానిలో ఒక్కదాన్ని ఎంతమంది చూస్తారు, ఎంతమంది చూడరో మనకు తెలీదు. మిగతా టీవీలు మాక్సిమం ఉన్నాయి. పత్రికలు గాని, లేకుంటే టీవీలు గాని, న్యూస్ ఛానెల్స్ కూటమి వైపే ఉన్నాయి గాబట్టి, మీది న్యూస్ ఎంతవరకు అందిద్ది? అదే మీరు అసెంబ్లీకెళ్తే ప్రతి న్యూస్ ఛానెల్ ఖచ్చితంగా చూపిస్తది. మీరు టీవీ5 కానుంచి ఈనాడు మీరేదైతే అనుకుంటున్నారో యెల్లో మీడియా, ఆ ఛానెల్స్ అన్నీ కూడా చూపిస్తాయి గదా! మీరు చూపిస్తే మీరప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ తెలుస్తది గదా! సామాన్య ప్రజలకి ఎవరైతే కూటమి ప్రజలకు కూడా తెలుస్తుంది. ఏంటి నిజంగానే జగన్మోహన్ ఆ రోజు ఇచ్చాడు గదా! అని ఒక మాటొస్తుంది. ఈరోజు చూసుకుంటే నిజంగానే సూపర్ సిక్స్ మనకి ఎంత అందిందనేది ప్రజలందరికీ తెలుసు గదా! మొదటి సంవత్సరం ఎగ్గొట్టిన విషయం అందరూ తెలుసు గదా! ఇయన్నీ చాలా ఉన్నాయి. ఆయన అసెంబ్లీకెళ్తే కూర్చొని చెప్పడానికి ఇచ్చిన 5 నిమిషాల పాటు కూర్చొని చెప్పడానికి చాలా ఉంది. కాబట్టి ఇలా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంటే ప్రెస్ మీట్‌ని ఒక ఛానెల్‌లో వస్తది. ఒక పేపర్‌లో వస్తది. మిగతా వాళ్ళు చూసేది లేదు. సామాన్య ప్రజలకి తెలిసిందే లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడేమో, అవినీతి చేశాడేమో, అసెంబ్లీలోకెళ్తే కడిగి పారేస్తారేమో అన్న థాట్‌లో కూటమి ప్రొజెక్షన్ చేస్తూ ఉంది. వైసీపీ గాని, లేకుంటే మన టీడీపీ గాని, లేకుంటే జనసేన గాని ఇదే ప్రొజెక్షన్ చేస్తుంది. లిక్కర్ స్కామ్‌లో డబ్బులు దోచేసుకున్నాడు. మిగతా వాటిలో డబ్బులు దోచేసుకున్నాడు. అసెంబ్లీకొస్తే అయన్నీ అడుగుతారు. లేకుంటే అయన్నీ పవర్ పాయింట్ పెట్టి చూపిస్తారని భయపడుతున్నాడనైతే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అదే నిజమని ఇంక అందరూ అనుకుంటారు మరి. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా అదే అనుకుంటారింక. కాబట్టి దానికి అవకాశం ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి. ఎవరూ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి అవకాశం అయితే ఇస్తున్నట్టయితే నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. తనైతే అసెంబ్లీకి ఎళ్ళాల్సుంటుంది. అసెంబ్లీకెళ్ళాలి. ఎళ్లి కూర్చోవాలి ఓపికగా. అవమానిస్తారు. అవమానించబడాలి. మీరు చంద్రబాబు నాయుడుని అవమానించలేదా? ఖచ్చితంగా అవమానించారు ఆ రోజున. లోకేష్‌ని అవమానించలేదా? అవమానించారు గదా! పవన్ కళ్యాణ్ అసలుకి ఎమ్మెల్యేని కూడా గెలవలేదతను. అసలుకి అసెంబ్లీ రాకపోయినా అతని గురించి ఎంత చెప్పారు? అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని ఎంతమంది ఆ రోజా లాంటి వాళ్ళు, కొడాలి లాంటి వాళ్ళు ఆహ్, ఎంతమంది మాట్లాడారు చెప్పండి? అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని. ఆయన ముందు గెలిచి రమ్మనని ఎంత అవహేళన చేశారు. భరించారు కదా! మీరు కూడా ఎళ్ళండి, అవమానించబడండి. ప్రజలందరూ చూస్తారు. మీకు 2029లో మళ్ళీ పట్టం కట్టొచ్చు. లేదా ప్రజలు కూటమి కరెక్ట్ అనుకుంటే కూటమికి ఓట్లేస్తారు. ఏదో ఒకటి డిసైడ్ అవుద్ది కదా! మీరు అసలు ఇంట్లోనే కూర్చొని ఎప్పుడో ఒకసారి వచ్చేసి తళుక్కుమని ప్రెస్ మీట్ పెట్టేసి మీకు నచ్చింది చెప్పేసి ఎళ్ళిపోతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. ఎవరైతే స్పీకర్‌లు అడుగుతున్నారో డిప్యూటీ స్పీకర్ కావచ్చు, లేకుంటే స్పీకర్ కావచ్చు, అయ్యన్న పాత్రుడు లేకుంటే రఘురామ కృష్ణరాజు వాళ్ళు డైలీ పిలుస్తా ఉన్నారు. అది తప్పు. రాజ్యాంగ విరుద్ధం అనేది చాలా ప్రజలు గట్టిగా తీసుకుపోతా ఉన్నారు. బాగా ఎక్కడ మీడియా దొరికితే అక్కడ మాట్లాడేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లొచ్చింది వైసీపీకి. అది ప్రజలు ఇచ్చిండ్రు గదా! ప్రజలు గెలిపించింది ఎందుకు? అసెంబ్లీకి ఎళ్ళడానికి కదా! అని వాళ్ళు చాలా గట్టిగా చాలా నార్మల్‌గా మాట్లాడేస్తున్నారు. నార్మల్‌గా అంటే మీరేదో పెద్ద ద్రోహం చేసినట్టు మాట్లాడేస్తున్నారు క్లియర్‌గా. మీరు అది అర్థం కావట్లే. అది చాలా జనాల్లోకి చాలా ఇంజెక్ట్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా దారుణం చేస్తున్నాడు, చాలా తప్పు చేస్తున్నాడనైతే ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు క్లియర్‌గా. కాబట్టి మరి మరి ఆ టీడీపీ, వైసీపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దీనిపైనైతే. మరి వాళ్ళు చూద్దాం మరి అసెంబ్లీకి వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి వచ్చే సూచనలైతే ఏం కనబట్ల. నిన్న ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన అసలు ఛాన్సే లేదు. అసలుకి అసెంబ్లీకి నేను రానన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటా ఇంక 3 సంవత్సరాల పాటు ఏదో పాదయాత్ర మొదలెడతాడు. ఇంక అసెంబ్లీకి వచ్చే ఛాన్సే లేదు. అనర్హత వేటు వేస్తారంటే రాజ్యబద్ధంగా మరి వేస్తారేమో చూడాలి. ఈ 60 రోజుల పాటు ఏదో జరుగుతుంది కదా! దీనిలో ఒక్కరోజు కూడా అటెండ్ కాకపోతే ఆటోమేటిక్‌గా అతని పైనైతే అనర్హత వేటు వేస్తారేమో చూడాలి ఎమ్మెల్యే పైనైతే. చూద్దాం మరి. దానికైతే ప్లాన్ చేస్తున్నారు. అందుకని అన్ని రోజులు కూడా చాలా లాంగ్ అసెంబ్లీ సెషన్ కూడా పెట్టడం చూసాం. అది జగన్మోహన్ రెడ్డి కోసమేనైతే మాట్లాడుకుంటున్నారు. అది కూడా వాస్తవం అయ్యుండొచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి రావాలని అయితే కోరుకుంటున్నారు.
చూద్దాం మరి ఏం జరిగింది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి చేసిన తీర్పునైతే నాకైతే అంత పెద్దగా నచ్చలేదండి. మరి మీరు దీనిపైన మీరేమన్నా కామెంట్ అయితే పెట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకెళ్తే బావుంటుందా? ఎళ్ళకుండానే ఆయన అన్నట్టు బయట ప్రెస్ మీట్లు పెడితే బావుంటుందా? దీనిపైనైతే నా అభిప్రాయం అయితే ఇదండి. మరి మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు.